ఇప్పుడు మీరే అన్నారు కేసీఆర్ గారు మాటలు వింటేనే కడుపు నిండిపోతుంది, కడుపు ఉబ్బిపోతుంది అనేసి. అంటే ఎన్నికలకు ఒక రోజు 2 రోజుల ముందు అంటే ఏదైతే ప్రచారం ముగుస్తుందో ఆ 2 రోజులు కేసీఆర్ గారు ప్రజల ముందు కొంచెం ప్రచారం చేసినా కూడా అదే ఒక ఊపుతో ప్రజలు ఓట్లేసే అవకాశం ఉంటుంది కదా. ఎక్కడ ఎన్నికలు జరిగినా ఇప్పుడు కేసీఆర్ గారికే పట్టం కడుతూ వస్తున్నారు. సింగరేణి ఎన్నికలు కావచ్చు, ఏవైనా కావచ్చు, గ్రేటర్ హైదరాబాద్ జిహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఏవి జరిగినా కూడా ఇదే సందర్భంలోనే మరొకసారి టీఆర్ఎస్కే పట్టం కట్టే అవకాశం ఉందని వారు అంటున్నారు కదా. 4 ఏళ్ళు అయిపోయింది, ఇప్పుడు చెప్తుంది కదా. మీ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అసలు? మీ బలం ఏంటి, వాళ్ళ బలహీనత ఏంటి అసలు? వాళ్ళు అబద్ధాల పునాదుల మీద, ఆర్భాటాలు అట్టహాసాల మీద ప్రభుత్వాన్ని నడిపినట్టుగా అభూత కల్పన ద్వారా ప్రజలకు ఒక 3D సినిమా చూపెట్టారు. కాంగ్రెస్ పార్టీ కన్స్ట్రక్టివ్ నిర్మాణాత్మకమైనటువంటి విధానాన్ని అవలంబించే పార్టీగా చెప్తే తెలంగాణ వస్తే ఇవాళ ఒక్క మాట చెప్తాను. తెలంగాణ కోసం ఆనాడు పోరాటం చేసిన ఏ వర్గమన్నా, ఎనీ సెక్టార్, ఇంకా మీరు అంటున్న సింగరేణి గెలిచిందంటారు, ఈ సింగరేణితో సహా, ఆర్టీసీతో సహా, ఎన్జిఓలు, ప్రభుత్వ ఉద్యోగులతో సహా, పిఆర్సీ రాలేదనే సంబంధంతో పాటుగా ఇవంతా పోలీసు కావచ్చు, ఎవరన్నా సంతోషం, విద్యార్థులు, మేధావులు, ప్రజాస్వామికవాదులు, జర్నలిస్ట్ ఎవరన్నా హ్యాపీ ఉన్నారంటే నేను ఒప్పుకుంటా. కానీ వాళ్ళ అసంతృప్తిని ఎందుకు బయట పెట్టలేకపోతున్నారంటే ఈ కొన్ని నియంత చిన్న అంశాల మీద. మీరు ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. యోగితారాణి గారు నిజామాబాద్ జిల్లా కలెక్టర్ ఉంటారు. అక్కడ లోకల్ లీడర్స్తో డిస్ప్యూట్ వచ్చింది. తీసుకొచ్చి హైదరాబాద్కో రంగారెడ్డికో కలెక్టర్ వేసినారు. తీసేయాలి వాళ్ళు ఎక్కడో మూలగొట్టు. అంటే మనిషి ప్రభుత్వంలో ఆయనకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే ఆయనను అధపత. ఇలా సాక్షాత్ అనేక ప్రభుత్వంలో ఉండబడే అంశాలు కూడా చాలా బయటకు వస్తున్నాయి. ఇలా 4 సత్రం మీరు చెప్పారు 2 రోజుల ముందు ఎన్నికల ముందు మళ్ళీ ఒక మాట, తీయటి మాట మాట్లాడితే అయిపోతుంది కదని. ఇప్పుడు మనం మామూలుగా బయట పోతూ ఉంటాం, కొద్దిసేపు కామెడీ ఆ పిట్టల దూరనో లేకపోతే కథలో చెప్తూ ఉంటుంటే ఒక 2 నిమిషాలు చూస్తాం, 2వ రోజు చూస్తాం, 3వ రోజు ఏం చేస్తాం, పట్టించుకోకుండా పోతాము పోమా. సో ఇది కూడా కేసీఆర్ గారిది కూడా ఆ తాత్కాలికమైనటువంటి ప్రలోభం. డబుల్ బెడ్రూమ్ కాంగ్రెస్ వాళ్ళు అగ్గిపెట్టెలకి ఇల్లు ఇచ్చారు, పొడుగు ఆయన అనుకుంటే కాళ్ళ గొడవలు తాగుతాయి, మేకలెడ కడతారు, కోళ్ళెడ కమ్ముతారు, ఇలా మళ్ళీ చెప్పలేవు కదా. అంటే ఎక్స్పైర్ అయిపోయాడు కేసీఆర్ బ్రాండ్. తెలంగాణలో ఎక్స్పైర్డ్ అయిపోయింది. సరే, ఆయన హామీలు నెరవేర్చకపోయారు, ప్రజల్లో పలచన పడింది ప్రభుత్వం అనుకుంటే కాంగ్రెస్ పార్టీలో వర్గపోరే వారి కొంప ముంచే అవకాశం ఉంది. ఒకసారి ఉదాహరణకు తీసుకుంటేనే గతంలో 2009 నుంచి 2014 వరకు కావచ్చు, అంతకుముందు కావచ్చు, పొన్నం ప్రభాకర్ గారు, అప్పటి మాజీ మంత్రి శ్రీధర్ బాబు గారు ఇద్దరు ఆత్మ పరమాత్మలా ఉండేవారు. ఈరోజు కత్తులు దూసుకుంటున్నారు. ఈరోజు ఒకరి ముఖం ఒకరు చూసుకుంటూనే విరుచుకుపడేలా అయిపోయారు. ఇలాంటి వర్గపోరు ఉంటున్న ఈ కాంగ్రెస్ పార్టీలో ప్రజలు ఎవరిని చూసి ఓట్లేయాలి? అసలుకి వీళ్ళు ఒకరిని కాకపోతే ఒకరిని ఓడించుకునే పరిస్థితిలో ఉన్నారు. అతను గెలిస్తే సీఎం అవుతాడేమో, నేను కదా సీఎం కావాలి, ఈయన గెలిస్తే సీఎం అవుతాడేమో అనుకునే పరిస్థితి ఉంది. ఇలాంటి వర్గపోరు ఉందంటే ఒక బండికి 10 మంది డ్రైవర్లు ఉన్నారు ఇక్కడ. అదే టీఆర్ఎస్లో అయితే ఒకటే డ్రైవర్ ఉన్నారు. అది ఆ డ్రైవర్ ఎలా పోతే అలాగే పోతుంది ఆ వెహికల్ అనే పరిస్థితిలో ఉన్నారు ప్రజలు. అలాంటప్పుడు మీరు ఎలా గెలుస్తామనుకుంటున్నారు? ఇప్పుడు పార్లమెంట్ మెంబర్కు రాష్ట్ర రాజకీయాలకు సంబంధం లేదు. ఫస్ట్ శ్రీధర్ బాబు గారు ఇయ్యాల కూడా ఆత్మ పరమాత్మనే, ఏం దానిలో ఇష్యూ లేదు. కుటుంబంలో మీ అన్న తమ్ముని కూడా చిన్న అంశాలు ఉంటాయి. అంత మాత్రాన శత్రువు వచ్చినప్పుడు మీరు కొట్లాడుకుంటారా, శత్రువుతో కొట్లాడతారా? ఏం చేస్తారు? మీకు ముందు నుంచి నేను ఇష్యూస్ ఉంటే మేము శత్రువుని ఎదుర్కోవడానికి సంబంధించి టీఆర్ఎస్ పరంగా జిల్లాలో ఎన్ని కార్యక్రమాలు చేసినామో కలిసే చేసినాం కదా. సో ఇది కూడా ప్రతిపక్షాలు వీళ్ళు కలిసి ఉంటే కష్టమైనటువంటి అంశం మీద వాళ్ళు చెప్తారు. దాంట్లో ఏం ఇష్యూ లేదు. ఇప్పుడు జిల్లాలు వేరైపోయినాయి. నా పార్లమెంటు కాదు, అసెంబ్లీకి నాకు రాష్ట్ర రాజకీయాలతో సంబంధం లేదు. నాది కేంద్ర రాజకీయం, రాష్ట్ర రాజకీయాలు నా పార్లమెంటు పరిధి తప్ప నేను ఇంకా వేరే సంబంధం లేదు. కాబట్టి దాంట్లో ఇష్యూ లేదు, అంత డిబేటబుల్ ఇష్యూ కాదు. కానీ మీరు అన్నట్టుగా రాష్ట్ర రాజకీయాల్లో 2014 సంబంధించి ఎన్నికల్లో ఏదైతే మా పార్టీకి కర్ణుడి చావుకి ఎన్ని కారణాలు, ఆ కారణాలు ఒకటి నాయకత్వంలో అనేక మంది ముఖ్యమంత్రి ఆశావాహులు కావడం. ఇవాళ కూడా అటువంటి అంశం ఉన్నా అది కూడా ఒక మా బలం. ఎందుకు బలం అంటే కాంగ్రెస్ పార్టీలో ఇవాళ రాత్రి రద్దు చేసి వారం రోజులకు ఎన్నికలు పెడితే 50 మంది దమ్మున్న నాయకులు మా కాంగ్రెస్ పార్టీలో ఇండివిజువల్గా ప్రజల్లో బలం ఉండి
నియోజకవర్గంలో పట్టున్నటువంటి నాయకులు 50 మంది వెళ్తాం మేము. రైట్, కుటుంబం అన్న దగ్గర, పార్టీ అన్న దగ్గర అంతర్గతంగా చిన్న చిన్న అంశాలున్నా ఈసారికి కేంద్ర నాయకత్వం రాహుల్ గాంధీ గారు కూడా లేదా రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళందరం కూడా ఈ నియంత్రిత ప్రభుత్వాన్ని దించడానికి మనం అందరం కూడా చిన్న చిన్న అంశాలను పక్కన పెట్టి మనం ఉమ్మడిగా శత్రువును ఎదుర్కోవాలి. అధికారంలోకి వచ్చినాక ముందే మీరు ఇప్పుడు అవును టీఆర్ఎస్ పార్టీకి సంబంధించి మీరు 2014లో కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాండిడేటు, రేపు 2019 ఎన్నికలకు కేసీఆర్ ముఖ్యమంత్రి క్యాండిడేట్. నేను ఒక ఓటర్గా అడుగుతాను, కేసీఆర్ ముఖ్యమంత్రియా, కేటీఆర్ ముఖ్యమంత్రియా, కవిత ముఖ్యమంత్రియా, హరీష్ రావు ముఖ్యమంత్రియా, సంతోష్రావు ముఖ్యమంత్రి అని ప్రజలు కూడా మేము కూడా అడుగుతాను. వాళ్ళని క్యాండిడేట్ ఎట్లయితే అనౌన్స్ చేయమంటారు. ఇవాళ నేను నా డిమాండ్, మీ డిమాండ్ కూడా అందులో కూడా ముఖ్యమంత్రి రేపు పొద్దున కేటీఆర్ చేస్తారు అంటుండ్రు, హరీష్ రావు ఇగ్నోర్ చేస్తారు అంటుండ్రు, కవితకు కూడా ఆశ ఉన్నది అంటారు. మీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ ఎవరో ప్రకటించి ఎన్నికలకు పోతారా మీరు? మేము జాతీయ పార్టీ ఎన్నడూ కూడా గతంలో కానీ ఎక్కడ కానీ అరుదుగా ఎక్కడన్నా తప్పితే ముఖ్యమంత్రి అభ్యర్థులు ప్రకటించలేదు. మేము డెమోక్రటిక్ పార్టీగా రేపు పొద్దున స్మాల్ ఇష్యూస్ అన్నీ పక్కన పెట్టి శత్రువును ఎదుర్కొని 2019లో తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికారంకు తీసుకొచ్చి ఏ సోనియమ్మ తెలంగాణ ఇచ్చిన తల్లియో ఆ సోనియమ్మ ఆకాంక్షలకు అనుగుణంగా సామాజికంగా బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన న్యాయాన్ని ప్రగతి భవన్లో బందీ అయినటువంటి తెలంగాణను గ్రామాలకు తీసుకుపోయి ప్రజాస్వామ్యాన్నిగా ఈ ప్రజలను సంతోషపెట్టేటువంటి ప్రయత్నం చేస్తాం. ఇందులో ఆనాడు తెలంగాణ కోసం పోరాడి ఈరోజు అందరూ కూడా ఏదైతే నిరసనలు చెప్తున్నారో వాళ్ళందరినీ సంతోషపెట్టే విధంగా డెమోక్రటిక్గా వ్యవహారం చేస్తాం. ముఖ్యంగా తీసుకుంటే అంటే పార్లమెంట్ అభ్యర్థిగా పోటీ చేయబోతున్న మీరు అంటే మళ్ళా కూడా మీరు పార్లమెంట్ అభ్యర్థిగానే వెళ్తారంటున్నారు కదా, ఆ పార్లమెంటు పరిధిలోనే 7 సెగ్మెంట్లలో మీ పరిధిలో 7 సెగ్మెంట్లలోనే అభ్యర్థులతో కావచ్చు ఇన్ఛార్జీలతో కావచ్చు సరైన సఖ్యతలతో మీతో కొంతమంది ఉంటే శ్రీధర్ బాబుతో కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా మహిళా అధ్యక్షురాలు నేరెళ్ళ శారద గారితో కూడా మీకు సరైన సఖ్యత లేదు. ఆమె మీ సొంత జిల్లా మీ సొంత సామాజిక వర్గమైనా కూడా ఆమెతో కూడా మీకు సఖ్యత లేదు, ఆమెతో కూడా పోరు ఉంది అంటున్నారు. ఇలాంటి వర్గ పోరే మాకు మేలు చేకూరుతుంది అనే భావనలో టీఆర్ఎస్ శ్రేణులు ఉన్నాయి అంటున్నారు. సో ఇంకా అట్లేం లేదు, షీఈ్ మై సిస్టర్, అటువంటి ఇష్యూ ఏం లేదు. 7 నియోజకవర్గాల్లో పార్టీ ఎవరికి నిర్ణయం చేస్తే వాళ్ళతో కలిసి నేను పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నా. ఆ అభ్యర్థుల ఎంపికకు నాకు ప్రక్రియకు సంబంధం లేదు. అది హైకమాండ్ నేను చాలా రోజుల కింద చెప్పిన, ఇంతకుముందు చాలా ఇంటర్వ్యూలో కూడా చెప్పిన, అభ్యర్థుల ఎంపిక బాధ్యత నాయకత్వం చూసుకుంటుంది. నేను అందుకే ఎంతమంది ఆశావాహులు ఉన్నారో వాళ్ళందరిని వేసుకొని ఫీల్డ్ మీద తిరుగుతున్నాం. మీరు ఎవరైనా టికెట్ తీసుకోండి, మనం ఈసారి నాతో పాటుగా ఎమ్మెల్యే క్యాండిడేట్ కూడా గెలవాలి. నేను ఫీల్డ్ మీద అనేక సమస్యల మీద పోరాటం చేస్తాను. అందరూ కూడా కలిసి వచ్చి పోరాటం చేయాలి, అంతే తప్ప దెర్ ఇస్ నో డిఫరెన్స్ విత్ ఎనీవన్. పొన్నం ప్రభాకర్ గారు కరీంనగర్లో పెద్దగా పోరాటాలు చేయడం లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్ అక్కడ సిట్టింగ్ ఎమ్మెల్యే గంగుల కమలాకర్ గారు ఆయన క్లాస్మేట్స్ కావడంతోనే ఒక ఒప్పందం ప్రకారం పోతున్నారు. ఈ ఉద్యమాలు అలాంటివి లేకుండా దిలవంగానే ఎంతో చారిత్రాత్మకంగా పేరెన్నిక గల కరీంనగర్ ఆర్ట్స్ కళాశాలను కూల్చివేస్తున్నా కూడా ఆయన ఉద్యమాలు చేయలేకపోయారు. కరీంనగర్ రోడ్ల పరిస్థితి అధ్వాన్నంగా ఉన్నా కూడా ఆయన పట్టించుకోవట్లేదు. ఎందుకంటే గంగుల కమలాకర్కు ఈయనకు ఉన్న మధ్య ఒప్పందమే కారణము అంటున్నారు. ఇప్పుడు రాజకీయంగా చెప్తే కదా ఏం ఒప్పందాలు ఉన్నాయని ఒక పర్సెప్షన్. నేను కరీంనగర్ జిల్లాలో ముఖ్యమంత్రి హామీ ఇచ్చిన మెడికల్ కాలేజ్ కొరకు ప్రోగ్రాం చేసినాం, అమర నిరాహార దీక్ష చేసిన. కరీంనగర్ డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్ అది కూడా గంగుల కమలాకర్ నియోజకవర్గమే. ఆ మెడికల్ కాలేజ్ ఆ నియోజకవర్గంకి వచ్చేది. ఇష్యూని డైవర్ట్ చేయడానికే చేశారంటున్నారు. అది ఇప్పుడు మూర్ఖుడు అంటే నేనేం చేస్తాను దాన్ని. ఇప్పుడు రాజకీయంగా నేరేళ్ళ దళితుల సంఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తుంటే ఒకవైపు అంటే టీఆర్ఎస్తో అప్పటి వరకు లోపాయికారి ఒప్పందం పెట్టుకున్న పొన్నం ప్రభాకర్ గారు ఆ ఇష్యూని డైవర్ట్ చేయడానికే మెడికల్ కళాశాల కోసం ఆమరణ నిరాహార దీక్ష చేశారు అంటున్నారు. నేరేళ్ల సంఘటన జూలైలో జరిగింది. జూలై దాదాపు 20 తారీఖు ఇప్పుడు వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కరీంనగర్కి వచ్చినారు. దాని తర్వాత జిల్లా ఎస్సీసీఎల్ రాష్ట్ర ఎస్సీసీఎల్ అధ్యక్షుడు కరీంనగర్లో ఉంటారు. వీళ్ళంతా బెంగళూరులో జరిగిన ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్కి వెళ్ళినారు. తర్వాత మీరా కుమారి గారు వచ్చినారు. మీరా కుమారి గారు వచ్చిన తర్వాత నేను నిరాహార దీక్ష చేసిన సందర్భంగా ఆల్ ఇండియా కాంగ్రెస్ కమిటీ కానీ స్టేట్ కాంగ్రెస్ కమిటీ కానీ డిస్ట్రిక్ట్ కాంగ్రెస్ కమిటీ కానీ ఏదైనా పిలుపు ఇచ్చి ఉంటే నేరెళ్ళ ఇష్యూ మీద నేను డైవర్ట్ చేసినట్టు. దెర్ ఇస్ నో ప్రోగ్రామ్ ఆన్ నేరెళ్ళ, నెంబర్ 1. నెంబర్ 2, నేను మెడికల్ కాలేజీ కొరకు దీక్ష చేస్తా అన్నటువంటి అనౌన్స్మెంటు బిఫోర్ నేరెళ్ళ ఇన్సిడెంట్ 6 నెలల ముందు. ఎందుకు ఆ 5th ఆగస్ట్ ఎందుకు? 5th ఆగస్టు 2014 చీఫ్ మినిస్టర్ కరీంనగర్కి వచ్చి మెడికల్ కాలేజ్ అనౌన్స్ చేసినాడు. 5th ఆగస్ట్ 2015 మేము
హైదరాబాద్లో మేము జీవన్ రెడ్డి గారు ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. 5th August 2016 కరీంనగర్ 1 టౌన్లో కేసు పెట్టినాం. 5th August 2017 మొన్న నిరాదీక్ష చేసినాం. 5th August 2018 నిన్న కూడా మళ్ళీ ఆల్ పార్టీ మీటింగ్ ప్రోగ్రామ్ 4 సంవత్సరాలు అవుతుందని ప్రజలకు జ్ఞాపకం చేసే కార్యక్రమం తీసుకున్నాం. సరే, అందులో కూడా ఒకవేళ పొన్నం ప్రభాకర్ చేస్తే మిగతా పార్టీకి సంబంధించిన చాలా పెద్ద పెద్ద నాయకులు అన్నారు కదా, వాళ్ళందరూ ఒకవేళ కార్యక్రమం చేసి నేను డివైడ్ చేస్తే దానికి అందరూ మా జిల్లా ప్రజలు కలిసి అచ్చా మీరు పోరాడుతూనే అంటున్నారు. సిరిసిల్ల టెక్స్టైల్ ఇండస్ట్రీ వరంగల్ తీసుకుపోతుంటే పెద్ద మూమెంట్ చేసినాం. వేములవాడ దేవస్థానానికి పైసలు ఇస్తా అని హామీ ఇచ్చి ఇవ్వకపోతే మొన్ననే వేములవాడని సిరిసిల్ల పాదయాత్ర చేసినాం. మిడిమానేరు ముంపు గ్రామాలు నా కాన్సెప్ట్కి సంబంధించి వేరే సంబంధించిన సంబంధం మిడిమానేరు ముంపు గ్రామాలకు సంబంధించినటువంటి తీవ్రమైనటువంటి పోరాటం చేసినాం. రుక్మాపూర్ లెదర్ పార్క్కి సంబంధించి చేసినాం. అక్కడ ఒక సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఉంటే దాన్ని సైనిక్ స్కూల్ శాంక్షన్ చేసామని పాలాభిషేకాలు చేసుకుంటే సైనిక్ స్కూల్ మా దగ్గర ఇస్తామని చెప్పి వాగ్దానం చేసిన వాళ్ళు ఇవ్వలే, రాలేదు. ఇంకెక్కడికో పోతుందంటే దాని మీద వట్టిగానే ప్రజలను భ్రమ పెట్టాలని అట్టి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ స్కూల్ను ఇది సైనిక్ స్కూల్ అని అనౌన్స్ చేస్తే డాక్యుమెంట్ అంతా తీసి బయట పెట్టి మాట్లాడినాం. మెడికల్ కాలేజీకి చెప్పినాం. దాని తర్వాత కరీంనగర్కి సంబంధించి రోడ్లు బొంగలు పడ్డప్పుడు కానీ అనేక సందర్భాల్లో కూడా కార్యక్రమాలు చేసినాం. మానకొండలో నెదునూరు ఫ్యాక్టరీకి సంబంధించి చేసినాం. హుస్నాబాద్లో గౌరవేలి గండిపల్లి రిజర్వాయర్ చేసినాం. హుజురాబాద్ సాక్షాత్ ఈటల రాజేందర్ కాన్స్టిట్యూన్సీలో జమ్మిగూడలో వాటర్ లెవెల్ ప్రోగ్రాం చేసినాం. అదేవిధంగా హుజురాబాద్లో 100 పడకల ఆసుపత్రి మేము ఉన్నప్పుడు నిధులు కేటాయిస్తే అంటే నా నియోజకవర్గం నాకు ఎవరి సర్టిఫికెట్ కాదు, నాకు నా ప్రజల సర్టిఫికెట్ కావాలి. తప్పకుండా నేను ఎవరన్నా మీరు ఎలా అడగండి, ఇంక్లూడింగ్ టీఆర్ఎస్ కాదు, ఎవరన్నా ఏమి చేసినా ఒక కోణం తెరపై ఒక కోణం ఉన్నా తెర వెనుక మరో కోణం ఉంటుంది. మెడికల్ కాలేజ్ విషయంలో అంటే నేరల అంశాన్ని డైవర్ట్ చేసినా కానీ మానుకొండూరులో ఒక గ్రానైట్ కూడా మీకు బినామీ పేరుతో అంటే మీ బినామీకి గిఫ్ట్గా ఇచ్చారు. నేను నేను రాజకీయాలకు తప్పుకుంటా మూర్ఖుడు. ఎస్ మై బ్రదర్ హ్యావింగ్ ఎ గ్రానైట్. అది 2009 కంటే ముందు ఎన్ఓసి ఇస్తే దానికి సంబంధించిన ముచ్చట మాట్లాడితే నేనేం చెప్పాలి? ఎవడొకడు ఇప్పుడు రాజకీయంగా నా మీద ఏం దెర్ ఇస్ నో ఎలిగేషన్, ఏదో ఒకటి మాట్లాడాలి, దాన్ని ప్రూవ్ చేయమని చెప్తున్నా. నేను మూవింగ్ కట్టడానికి నేను కంప్లీట్గా ఐ విల్ ఏదంటే అది. గంగుల కమలాకర్తో మీకు సన్నిహితం ఉంది కాబట్టి మీ కుడి భుజంగా ఉన్న కన్నకృష్ణ అంటే కరీంనగర్ సిటీ ప్రెసిడెంట్ కాంగ్రెస్ పార్టీ, ఆయన టీఆర్ఎస్ కండువా కప్పకుండా మీరు ఏమీ మాట్లాడలేకపోయారు. హుజురాబాద్లో ట్రాక్టర్ అంటే ఈరోజు ఆర్థిక శాఖ మంత్రి ఈటల రాజేంద్ర గారికి సంబంధించి ట్రాక్టర్ల కుంభకోణం జరిగితే ప్రెస్ మీట్తో వదిలేసిన మీరు దాన్ని రాష్ట్ర స్థాయి ఉద్యమంగా చేయలేకపోయారు, కోర్టు మెట్లకు కూడా ప్రశ్నించలేకపోయారు. ఇది లోపాయకారి ఒప్పందం కాదా అని మీకు సంబంధించిన వారే ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు మా దగ్గర ట్రాక్టర్ల కుంభకోణం ఒక హుజురాబాద్ నియోజకవర్గంలో జరుగుతలేదు, మొత్తం రాష్ట్రం మొత్తం జరుగుతుంది. కానీ దాని మీద హుజురాబాద్లో ప్రెస్ మీట్ పెట్టారు. కరీంనగర్లో మిత్రుడు మీడియా కన్వీనర్ సమ్మిరెడ్డి గారు తీసుకొచ్చిన తర్వాత ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన డాక్యుమెంట్ ఆయన తీసుకొచ్చినాడు. దాని తర్వాత డాక్యుమెంట్ నాకు ఇవ్వకుండా మా మిత్రుడు ఏం చేసిండు, ఆయనకు మిస్టేక్ ఆయన ఇప్పుడు మీరు ఒక డాక్యుమెంట్ తీసుకొచ్చినాక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన తర్వాత మళ్ళీ ఆ డాక్యుమెంట్ తీసుకుపోయి ఆయన ఒక 18 మందికి ట్రాక్టర్లను శాంక్షన్ తీసుకున్నాడు. ఆయన ఎంత పొరపాటు. కాబట్టి దాని మీద నేను మా పార్టీలో చిన్న మిస్టేక్ వల్ల నేను ఆ పరిస్థితికి సంబంధించి బరాబర్గా ప్రెస్ కాన్ఫరెన్స్ చేసినాం. ఎక్కడైనా మీటింగ్లో మాట్లాడుతున్నాం, న్యాయపరంగా పోవడానికి ఆ డాక్యుమెంట్ మా వాడు నాకు ఇవ్వలేదు, డాక్యుమెంట్ నేను క్రియేట్ చేసుకున్నాను కాదు. అందుకే మొత్తం మళ్ళీ ఆర్టీఐ కింద అప్లై చేసినాం. 7 నియోజకవర్గాలకు సంబంధించి ఇప్పటికే జీవన్ రెడ్డి గారు ఒకటి జైత్యాలకు సంబంధించిన కేసు వేసిండు, దాన్ని ఇంప్లిమెంట్ అవుతాను, అది ప్రాసెస్లో ఉంది. దేర్ ఇస్ నో ఇష్యూ. నేను చెప్తున్నాను కదా, మీకు ఒక్కడ కూడా నాకు ఎవరితో లోపాయకారి ఒప్పందం పెట్టుకోవాల్సినటువంటి గత్యంతరం బట్టలే. నేను దేవుని విశ్వసిస్తా. రాజకీయంగా నా మీద బురద జల్లానేటువంటి మూర్ఖులకు అది నేరెళ్ళ సంబంధించినటువంటి అంశం మీద నా గురించి మాట్లాడినా, లేదా ఇంకేదైనా గంగుల కమలాకర్ సంబంధించినటువంటి విషయం మాట్లాడినా, లేకపోతే ఇంకా ఏదైనా మాట్లాడితే కూడా నేను నా నిబద్ధతకు సంబంధించి నాకుగా ఆత్మవిశ్వాసంతో చెప్తా ఉన్నా. ఐ ఆమ్ హానెస్ట్. నేను రాజకీయాల్లో 2 మాటలతో ఉంటా. ఒకటి, ఈరోజు రాజకీయాల్లో రాజులాగా బతుకుతే రాజకీయ విరమణ తర్వాత మహారాజులాగా బతకాలనుకుంటే తప్ప నన్ను శత్రువులు ఏమాత్రం ఎక్కడ కూడా చూపెట్టమనండి. ఏదైనా మీరు అన్నారు కదా ఆధారాలు ఉన్నాయని, ఏదైనా నేను ఇవాళ క్వారీకి సంబంధించి ఏదో తీసుకున్నాను అంటారు కదా, దాన్ని డాక్యుమెంట్ నేను మీకు ఇస్తాను. లేదా నేరేళ్ల సంఘటనకు సంబంధించి నేను చెప్పిన సీక్వెన్స్ 5th August 2014 నుంచి కంటిన్యూగా నేరేళ్ల ఇన్సిడెంట్ కంటే ముందే నేను అమరదీక్ష చేస్తాను అనౌన్స్ చేస్తున్నాను. బికాస్ ఎన్ఓసీ ఏమని అడుగుతున్నప్పుడు రేపు దీక్ష చేస్తాను, ఇలా కూర్చునే అంశం కాదు. అది నేరేళ్ల ఇన్సిడెంట్ కంటే ముందే పోస్టర్లు ప్రింట్ చేసిన
మీరు కావాలంటే తీసుకోండి, ఇవన్నీ ఉన్నాయి దానికి సంబంధించి. ఎవరికో కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారు? మీ కుటుంబంగా ఉన్న కృష్ణ గారు ఎందుకు వెళ్ళిపోయారు? పొలిటికల్ బ్రోకర్స్ చాలా మంది చాలా కాన్స్టిట్యున్సీలలో ఎమ్మెల్యేలు మారిపోయారు. ఒక చిన్న మంది ఒక మామూలు లీడర్ని పట్టుకొని మీకు కూడా మూర్ఖుడు ఇన్ఫర్మేషన్ ఏంటంటే చాలా మంది విన్నారు. కృష్ణ ఏం పార్టీ అధ్యక్షుడే కానీ ఏం పదవి అనుభవించినటువంటి మిగతా చాలామంది బ్రోకర్స్ ఇవాళ వాస్తవంగా టీఆర్ఎస్లో పుట్టినోడు కూడా మాట్లాడతలేడు. కానీ కాంగ్రెస్ పార్టీలో మా దగ్గర బతికి రాజకీయాన్ని అనుభవించి ఈరోజు వేశ్య లెక్క బయట పోయి ఆ పార్టీలో మాట్లాడుతున్నటువంటి వ్యక్తులు. దాని గురించి మనం మాట్లాడుకుంటే చాలామంది వేరు, చాలా నియోజకవర్గాలు వేరు. కృష్ణ నాకేం గోచిగట్టిన దోస్తు కాదు కదా. రాజకీయంగా ఆయన ఒక అవకాశం తీసుకున్నాడు, కార్పొరేట్ రోడ్డు పైన. దాని తర్వాత నాకు ఇక్కడ ఉనికి లేదనుకున్నాడు. నాకంటే దగ్గర మిత్రుడైన రవీందర్ సింగ్ కోసం ఆయన క్లాస్మేట్లు వాళ్ళు ఇద్దరు. సో ఆయనతోటి కలిసి వెళ్ళిపోయినాడు. దానికి ఏం చేస్తాం.